మావయ్య గారు, బయలుదేరదామా? బయలుదేరదాం పార్థు గారు. నువ్వు మా తమ్ముణ్ణి పెళ్లి చేసుకోగానే అన్నీ మన కంట్రోల్లోకి తీసుకోవాలని మనం ఎన్ని అనుకున్నాం. డోస్ పెంచు త్రిపుర, ఇంకా డోస్ పెంచు. బాగా తిట్టు త్రిపుర. ఏమన్నావు త్రిపుర? ఏమన్నావు? లాస్ట్లో ఏమన్నావు? చెప్పు త్రిపుర, చెప్పు. అదే ఐశ్వర్య, నీ బాడీ మొత్తం విషమే అన్నాను. అవును త్రిపుర, అవును. నా ఒళ్ళంతా విషమే. నాకేదో అయ్యింది త్రిపుర, ఏదో అయ్యింది. అందుకే నేనేం చేస్తున్నానో నాకేం అర్థం కావట్లేదు. ఏంటి? అవును త్రిపుర, ఒక్కొక్కసారి నా కళ్ళు రెడ్గా కనిపిస్తున్నాయి. ఒక్కొక్కసారి నా కళ్ళు సడన్ గా బ్లూగా కనిపిస్తున్నాయి. త్రిపుర, త్రిపుర, ఇప్పుడు ఇప్పుడు నా కళ్ళు బ్లూగా మారిపోయాయి. నా కళ్ళు ఇప్పుడు బ్లూగా ఉన్నాయి. ప్లీజ్ ఐశ్వర్య, నీ రక్తం తాగుతాను. ఇవన్నీ నాకు తెలియకుండానే జరుగుతున్నాయి త్రిపుర. నేను డాక్టర్స్ ని కూడా కలిశాను. వాళ్ళు కూడా ఏ ప్రాబ్లం లేదన్నారు. కానీ ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం కావట్లేదు. పెళ్లి రోజు కూడా ఉదయ్ని ప్రేమిస్తున్నానని, పెళ్లి కూడా చేసుకోవాలని ఎందుకన్నానో నాకేం అర్థం కావట్లేదు. నాకేదో అయ్యింది త్రిపుర, నాకేదో అయ్యింది. నువ్వు వెంటనే రా త్రిపుర. నువ్వొస్తే నా మనసు విప్పి నేను నీతో మాట్లాడాలి. వెంటనే నువ్వు రా త్రిపుర. రా త్రిపుర, నువ్వు వచ్చేంత వరకు నాకు మనశ్శాంతి లేదు. నువ్వు వెంటనే ఇక్కడికి రా త్రిపుర, రా త్రిపుర. వదిలే ప్లీజ్. ఇదేంటి ఇలా మాట్లాడుతుంది? ఐశ్వర్య మాట్లాడుతున్న తీరు చూస్తుంటే ఆ రోజు ఐశ్వర్య నాటకమాడలేదేమో అనిపిస్తుంది. నిజంగానే నా పీక కొరికేయాలని ప్లాన్ చేసినట్టుంది. త్రిపుర, త్రిపుర, ఇప్పుడు కూడా ఇది కొంచెం తేడాగా మాట్లాడుతుంది. ఇప్పుడల్లా మనం ఐశ్వర్య దగ్గరికి పోకపోవడమే మంచిది. రాత్రిపో, రాత్రిప్రా, నీతో చాలా పంచుకోవాలి. తొందరగా రాత్రిపురా. ఓరి నాయనో, ఇప్పుడు దీంతో మాట్లాడడం కూడా అంత మంచిది కాదనిపిస్తుంది. మెల్లిగా ఫోన్ కట్ చేయడమే బెటర్. రాత్రిపో, నీకోసమే వెయిటింగ్. రాత్రిపో. ఇప్పుడు ఇది మళ్ళీ ఫోన్ చేసినా చేస్తుంది. ఫోన్ కట్ చేయడం కాదు, స్విచ్ ఆఫ్ చేయడం కరెక్ట్. త్రిపు, మాట్లాడు త్రిపు. త్రిపురా,
ఏంటి త్రిపు ఫోన్ కట్ చేసావు? ఏమైంది త్రిపు? ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడి ఉంది లేదా అందుబాటులో లేదు. నాతో మాట్లాడడానికి త్రిపుర భయపడినట్టుంది. త్రిపుర ఏమైంది నాకు? త్రిపురతో ఏం మాట్లాడాను? నేనే మాట్లాడానా? లేకపోతే నా ఒంట్లో ఉన్న బ్లడ్ నాతో అలా మాట్లాడిస్తుందా? నాకేం అర్థం కావట్లేదు. అమ్మో, దీన్ని అడ్డు పెట్టుకుని మా తమ్ముణ్ణి డమ్మిని చేసి మా అమ్మని బొమ్మని చేసి ఎన్నో సాధించాలనుకున్నాను, ఎన్నో కలలు కన్నాను. ఇంక దీంతో పని కాదని అర్థమైంది. అమూల్యని దెబ్బ కొట్టాలన్నా, అమూల్య చాప్టర్ క్లోజ్ చేయాలన్నా ఇంకో దారి వెతుక్కోవాలి, ఇంకో అమ్మాయిని చూసుకోవాలి. రండి, మీ గురించే ఎదురు చూస్తున్నాను. రండి పార్థు గారు. దీర్ఘాయుష్మాన్ భవ. గురుగారు, మమ్మల్ని కూడా ఆశీర్వదించండి. దీర్ఘాయుష్మాన్ భవ. మాకంటే ముందే వచ్చి ఏర్పాట్లన్నీ చాలా చక్కగా చేసుకున్నారు. నిజంగా మీరు చాలా మంచి మనసు. నాకు ఎవరి పని కన్నా, చివరికి నా పని కన్నా కూడా మా అమూల్య పని అంటేనే ముఖ్యం. అందుకే ఈ శ్రద్ధ. కార్తీక మాస సందర్భంగా పూజ జరిపించాలని పంచారామాల నుండి నాకు కబురొచ్చింది. కానీ నేను వెళ్ళలేదు.
ఎందుకంటే అమూల్య కోసం పూజ చేయడంలో ఉన్న తృప్తి ఆనందం నాకు తెలిసి ఇంకెక్కడా ఉండదని నా అభిప్రాయం. అందుకే నేరుగా నేను అమూల్య దగ్గరికి వచ్చేశాను. ఈ శుభగడియల్లో మీ వంశాచారం ప్రకారం పూజ జరిపిద్దాం. అలాగే పంతులు గారు. ఆ 2 శంఖాల్ని మీ భార్యాభర్తలు ఇద్దరూ పూరించండి. పార్థు, ముందు నువ్వు మొదలుపెట్టు. అమ్మా అమూల్య, శంఖం ఎలా పట్టాలో ఎలా ఊదాలో నీ భర్తకి నేర్పించమ్మా. లేదు పంతులు గారు, నేను ఇంతకుముందు ఊదానా, కానీ ఇప్పుడే ఇది ఊదలేకపోతున్నానా. శంఖం పూరించడంలో నీకంటే గొప్ప ఎవరూ లేరమ్మా. నువ్వు మొదలుపెట్టమ్మా అమూల్య. పార్థు గారు, ఇప్పుడు మీరు కూడా మొదలు పెట్టండి. తాండవం చేసి
కుటుంబంలో ఎవరికైనా తీరదు అనుకునేంత ముఖ్యమైన కోరిక ఉంటే ఆ కోరికని స్వామివారికి చెప్పుకుని ఇక్కడున్న దీపాలన్నీ వెలిగించాలి. అప్పుడు ఆ కోరిక తప్పకుండా తీరుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం, వెలిగించిన దీపాలన్నీ కూడా కనీసం 60 సెకన్లు అంటే 1 నిమిషం ఆ దీపాలు స్వామివారికి వెలుగునివ్వాలి. కానీ విపరీతమైనటువంటి ఈ గాలిలో దీపాలు అలా వెలగడం సాధ్యం కాదేమోనని నా అభిప్రాయం. పంతులు గారు, నేను వెలిగిస్తాను. సాధ్యం కాదని చెప్పిన తర్వాత కూడా దీపాలు వెలిగిస్తానని ముందుకొస్తున్నావంటే ఏదో పెద్ద కోరికే ఉన్నట్టుంది. అవును, పెద్ద కోరికే. అమూల్యతో నా ప్రేమ సక్సెస్ కావాలి. ఇప్పుడు ఈ దీపాల్ని వెలిగించి స్వామివారికి వెలుగునిస్తే నా ప్రేమలో నేను సక్సెస్ అయినట్టే. స్వామి, మీరే నా ప్రేమను గెలిపించాలి. ఇదే నా కోరిక. ఇది అన్యాయం పెద్దాయనా. ఏమైందమ్మా? పార్థుగారని దీపాలు ఎలా వెలిగిస్తారు చెప్పండి? అది కూడా మీరు ఒక దీపం కూడా కొండెక్కకూడదంటున్నారు. అదే నేననుకోండి, మన గుళ్ళో వెలిగించడం నాకు చిన్నప్పటి నుంచి అలవాటు కాబట్టి ఎన్ని దీపాలైనా ఇట్టే వెలిగించేస్తాను. పాపం పార్థుగారికి కష్టం పెద్దాయనా. భార్య అంటే భర్తలో సగం, భర్త అంటే భార్యలో సగం. నీ భర్త ఆ కోరిక ఏంటనేది నీకు చెప్పలేకపోవచ్చు. కాని భర్త కోరిక నెరవేరడం కోసం భార్య ఆ దీపాల్ని వెలిగించొచ్చమ్మా. అయితే ఆ దీపాలన్నీ నేను వెలిగించొచ్చు కదా పెద్దాయనా? వెలిగించొచ్చమ్మా. సరే, అయితే పార్థుగారి కోరిక నెరవేరడం కోసం నేను ఆ దీపాలన్నీ వెలిగిస్తాను పెద్దాయనా. పదమ్మా అమూల్య, మేం కూడా నీకు హెల్ప్ చేస్తాం. మీరెవరూ సహాయం చేయడానికి వీల్లేదు. ఈ ఇద్దరు భార్యాభర్తల్లో ఒక్కరు మాత్రమే ఈ పనిని పూర్తి చేయాలి. మూడో చెయ్యి సహాయం తీసుకోవడానికి వీల్లేదు. ఒకవేళ మా కోడలు ఆ దీపాలని వెలిగించలేకపోతే? మీ అబ్బాయి కోరిక కోరికగానే మిగిలిపోతుందని అర్థం. అంటే అమూల్య ఈ దీపాన్ని వెలిగించలేకపోతే నా ప్రేమ సక్సెస్ అవదా? నో, అలా జరగడానికి వీల్లేదు. వద్దమూల్య, వద్దు. మనం ఆ దీపాన్ని వెలిగించొద్దు. అదేంటి పార్థుగారు, నేను వెలిగిస్తానని చెప్తున్నాను కదా, ఇంతలోనే మీకేమైంది? వద్దమూల్య, ఒకవేళ నువ్వు వెలిగించలేకపోతే నా కోరిక నెరవేరదు. నేనే తట్టుకోలేనా? ఏంటి పార్థుగారు మీరు, నా మీద మీకు నమ్మకం లేదా? నమ్మకం ఉంది అమూల్య, కానీ మరింకేంటి, ఏదైనా పట్టుదలతో కృషి చేస్తేనే కదా విజయం సాధిస్తామో లేదో తెలుస్తుంది. మీరు నా మీద నమ్మకం పెట్టుకోండి పార్థుగారు. నేను నమ్మింది ఆ అమ్మని. పార్థుగారు, మీరలా చూస్తూ ఉండండి, అన్నీ ఎలా వెలిగించేస్తాను. అమూల్య, నీతో నా ప్రేమ సక్సెస్ అవ్వాలని నేను కోరుకున్నాను. కానీ విచిత్రం ఏంటంటే, నా కోరికేంటో నీకు తెలియకుండానే నా కోరిక నెరవేరాలని ఈ దీపాలను వెలిగిస్తున్నా. భగవంతుడా, నా ప్రేమలో ఇలాంటి మలుపులు, పరీక్షలు ఇంకెన్ని చూడాలి స్వామి?
పార్దు ఏం కోరిక కోరుకొని ఉంటాడో తెలుసా అన్నపూర్ణ? తెలుసండి, అమూల్యతో తన ప్రేమ సక్సెస్ అవ్వాలని కోరుకునుంటాడు. అవునన్నపూర్ణ, ఖచ్చితంగా వాడు ఆ కోరికే కోరుకొని ఉంటాడు. ప్రపంచంలో ఎక్కడా చూడని దృశ్యం ఇప్పుడు మనం చూడబోతున్నామండి. భర్త కోరికేంటో తెలియకుండా భర్త కోరికని నెరవేర్చడం కోసం భార్య తాపత్రయపడుతోంది. నిజంగా ఇదొక అద్భుతమైన దృశ్యం అన్నపూర్ణ. దీపాలన్నీ కొండెక్కిపోయాయి. అలాగే అమూల్య మీద నాకున్న ప్రేమ కూడా కొండెక్కిపోతుందేమో.